Good morning, all of you. Today, we are going to learn a new topic from our food technology and nutrition. Today, we are going to learn a new topic from our food technology and nutrition. In that, we will discuss about dietary assessment methods. In that, we will discuss about dietary assessment methods. డైటరీ అసెస్మెంట్ మెథడ్స్ గురించి తెలుసుకున్నామండి. ఈరోజు క్లాస్లో డైటరీ అసెస్మెంట్ మెథడ్స్, డైట్కి సంబంధించిన కొన్ని అసెస్మెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ అసెస్మెంట్ మెథడ్స్ గురించి, ఆ పద్ధతుల గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్. In nutrition practice లో, we are learning nutrition related things. In nutrition practice లో, nutrition practice కి సంబంధించి ఏ డైటీషియన్ మస్ట్ ఆన్సర్. డైటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ డైట్కి సంబంధించి కౌన్సిలింగ్ కానీ, డైట్కి సంబంధించి ప్లానింగ్ కానీ, డైట్కి సంబంధించిన థెరప్యూటిక్ డైట్ కానీ ఏదైతే ఇస్తున్నారో ఆ డైటీషియన్ మస్ట్ ఆన్సర్. కొన్ని విషయాలకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. హ్యాస్ టు మస్ట్ ఆన్సర్. కొన్ని థింగ్స్ కి మస్ట్ ఆన్సరబుల్ గా ఉండాలి. ఇస్ ద పర్సన్ ఈటింగ్ ఎనఫ్? ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మనం యాజ్ ఏ డైటీషియన్ గా ఈ మస్ట్ ఆన్సర్, ఈజ్ ద పర్సన్ ఈటింగ్ ఎనఫ్? ఆ పర్సన్ సరిగా ఆహారం తీసుకుంటున్నాడా? ఆ పర్సన్, ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో, ఈజ్ ద పర్సన్ ఈటింగ్ ఎనఫ్? ఆ పర్సన్ సరిపడినంత ఆహారం తీసుకుంటున్నాడా లేదా ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, చెప్పాలి. ఈజ్ ద డైట్ బ్యాలెన్స్? ఆ డైట్ ఏదైతే ప్రిపేర్ చేశారో ఆ ప్రిపేర్ చేసిన డైట్ బ్యాలెన్స్డ్ గా ఉందో లేదో, ఆ ప్రిపేర్ చేయబడిన డైట్ బ్యాలెన్స్డ్ గా ఉందో లేదో షుడ్ బి ఆన్సరబుల్. డైటీషియన్, యాజ్ ఎ డైటీషియన్ హీ మస్ట్ బి ఆన్సరబుల్. ఖచ్చితంగా ఆన్సరబుల్ గా ఉండాలి. ఈజ్ ద పర్సన్ ఈటింగ్ ఎనఫ్? ఆ వ్యక్తి సరిపడినంత డైట్ అనేది తీసుకుంటున్నాడా లేదా? ఈజ్ ద పర్సన్ ఈటింగ్ ఎనఫ్? సరిపడినంత డైట్ తీసుకుంటున్నాడా లేదా అనేది ఖచ్చితంగా ఆన్సరబుల్ గా ఉండాలి. ఈజ్ ద డైట్ బ్యాలెన్స్డ్? ఆ పర్సన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నాడా లేదా అనేది ఖచ్చితంగా ఆన్సరబుల్ గా ఉండాలి. ఓకే, బ్యాలెన్స్డ్ అంటే సరిపడినంత అన్ని రకాల పోషకాలు ఉన్న డైట్ తీసుకుంటున్నారా లేదా అనే విషయంలో ఆన్సరబుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ మీట్ ఆర్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది ఆ పర్టికులర్ ఇండివిజువల్ కి మీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. ఆ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా, ఓకే, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అయిందా లేదా అనే విషయం ఖచ్చితంగా యాజ్ ఏ డైటీషియన్ మస్ట్ ఆన్సరబుల్ గా ఉండాలి. దిస్ ఈస్ డన్ బై డైటరీ అసెస్మెంట్. ఈ మూడు విషయాలు కూడా ఎనఫ్ ఈటింగ్ చేస్తున్నారా లేదా అనేది అసెస్ చేయడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారా లేదా, సమతుల్య ఆహారం తీసుకుంటున్నారా లేదా అనేది ఐడెంటిఫై చేయటం, అసెస్ చేయటం, ఆ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి మిట్ అవుతున్నారా లేదా, ఆ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి మిట్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అనే అసెస్మెంట్ చేయడాన్ని డైటరీ అసెస్మెంట్ అంటారు. దిస్ ఈస్ డన్ బై డైటరీ అసెస్మెంట్. ఈ మూడు విషయాలు కూడా
డైటరీ అసెస్మెంట్ ద్వారా అంచనా వేస్తారు. డైటరీ అసెస్మెంట్ ద్వారా ఈ 3 విషయాలు, ఈ త్రీ థింగ్స్ కూడా అసెస్మెంట్ చేస్తారు, అంచనా వేస్తారు. ఓకే, సో కమింగ్ టు ది డెఫినిషన్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. డైటరీ అసెస్మెంట్ అనగా నిర్వచనం. డెఫినిషన్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. అసలు ఈ డైటరీ అసెస్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైటరీ అసెస్మెంట్, డెఫినిషన్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. ఈ డైటరీ అసెస్మెంట్ అనేది ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ అంటే పరీక్షించడం. డైటరీ అసెస్మెంట్ అనేది ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ అంటే పరీక్షించడం. ఇవాల్యుయేటింగ్ ఏ పర్సన్స్ ఫుడ్. ఒక వ్యక్తి తీసుకునే ఫుడ్ ని ఇవాల్యుయేషన్ చేయడం. ఒక ఇండివిడ్యువల్ తీసుకునే ఫుడ్ ని ఇవాల్యుయేటింగ్ చేయడం అండ్ న్యూట్రియంట్ ఇంటేక్ టు డిటర్మైన్ న్యూట్రిషనల్ అడిక్వసీ. ఒక వ్యక్తి ఇవాల్యుయేటింగ్ ఏ పర్సన్స్ ఫుడ్, ఒక వ్యక్తి తీసుకునే ఫుడ్ ని పరీక్షించటం అండ్ న్యూట్రియంట్ ఇంటేక్ పోషకాల యొక్క ఇంటేక్ టు డిటర్మైన్ న్యూట్రిషనల్ అడిక్వసీ. న్యూట్రిషన్ అనేది అడిక్వసీ, సరిపడినంత తీసుకుంటున్నాడా లేదా అనే విషయాల్ని ఇవాల్యుయేషన్ అంటే పరీక్షించడం. ఆ ఇవాల్యుయేషన్ చేయడాన్ని డైటరీ అసెస్మెంట్ అంటారండి. ఇవాల్యుయేషన్ చేయడాన్ని డైటరీ అసెస్మెంట్ అంటారు. సో డైటరీ అసెస్మెంట్ అనగా ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్. పర్సన్స్ ఫుడ్. ఒక వ్యక్తి తీసుకునే ఆహారాన్ని పరీక్షించటం అండ్ న్యూట్రియంట్ ఇంటేక్, ఒక వ్యక్తి తీసుకునే పోషకాల ఇంటేక్ ని పరీక్షించటం టు డిటర్మైన్ న్యూట్రిషనల్ అడిక్వసీ. ఇలా ఎందుకు ఎగ్జామినేషన్ చేస్తారంటే టు డిటర్మైన్ న్యూట్రిషనల్ అడిక్వసీ, సరిపడినంత న్యూట్రిషన్ తీసుకుంటున్నాడో లేదో డిటర్మైన్ చేయడానికి, గుర్తించడానికి చేసే అసెస్మెంట్ నే డైటరీ అసెస్మెంట్ అంటారు. డైటరీ అసెస్మెంట్ అంటారు. సో నౌ వి విల్ సీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశాల గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇవాల్యుయేట్ ఫుడ్ ఇంటేక్. ని పరీక్షించడమే డైటరీ ఆబ్జెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాల్యుయేట్ ఫుడ్ ఇంటేక్ ని ఇవాల్యుయేషన్ చేయడం, పరీక్షించడం. ఫుడ్ ఇంటేక్ ని ఇవాల్యుయేషన్ ఎంత మోతాదులో ఆ ఇండివిడ్యువల్ తీసుకుంటున్నాడని ఇవాల్యుయేషన్ చేయడాన్ని, పరీక్షించడమే ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం. డిటెక్ట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. మరొక ఉద్దేశం ఏంటంటే డిటెక్ట్ అంటే గుర్తించడం. డిటెక్ట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ పోషకాహార లోపాలని డిటెక్ట్ చేయడం మరొక ఉద్దేశం.
నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డైటరీ అసెస్మెంట్లో డిటెక్ట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, పోషకాహార లోపాలని డిటెక్ట్ చేయటం, పోషకాహార లోపాన్ని డిటెక్ట్ చేయటం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్లాన్ థెరప్యూటిక్ డైట్స్. ప్లాన్ థెరప్యూటిక్ డైట్స్, ట్రీట్మెంట్కి సంబంధించిన డైట్స్ని ప్లాన్ చేసుకోవడం. ప్లాన్ థెరప్యూటిక్ డైట్స్, ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రత్యేకమైన డైట్స్ కొన్ని ఉంటాయి. డయాబెటిక్ డైట్ కానీ, ఓకే, ఒబేసిటీకి సంబంధించి కానీ, లో ఫుడ్ మ్యాప్ కానీ, ఐ టోల్డ్ యూ మెనీ థింగ్స్. సో ఇలా థెరప్యూటిక్ డైట్స్ని ప్లాన్ చేసుకోవటమే ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ మానిటర్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్. న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని మానిటర్ చేయటం, గమనించటం. మానిటర్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని మానిటర్ చేయటమే ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం. న్యూట్రిషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఆ న్యూట్రిషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని గమనిస్తూ ఉండటం, మానిటర్ చేయడమే ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ కంపేర్ ఇంటేక్ విత్ RDA, EAR. RDA, EAR. ఈ RDA మరియు EAR సంబంధించి ఏదైతే ఈ ఇంటేక్ ఉందో కంపేర్ చేసి చూసుకోవడానికి ఈ డైటరీ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. కంపేర్ ఇంటేక్ విత్ RDA అండ్ EAR. RDA మరియు EARకి సంబంధించి ఏదైతే ఈ వివిధ రకాలుగా డైటరీ ఇంటేక్ ఉందో ఈ డైటరీ ఇంటేక్ని కంపేర్ చేసి చూసుకోవడానికి ఈ డైటరీ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేట్ ఫుడ్ ఇంటేక్. ఫుడ్ ఇంటేక్ని ఎవాల్యుయేట్ చేయటమే ఈ డైటరీ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం. డిటెక్ట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. న్యూట్రిషన్ సంబంధించిన డెఫిషియన్సీస్, పోషకాహార లోపాలను గుర్తించడానికి ఈ డైటరీ అసెస్మెంట్ అని ఉపయోగపడుతుంది. ప్లాన్ థెరప్యూటిక్ డైట్స్. ట్రీట్మెంట్కి సంబంధించిన డైట్స్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ డైటరీ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. అండ్ మానిటర్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని మానిటర్ చేసుకోవడానికి ఈ డైటరీ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. అండ్ కంపేర్ ఇంటేక్ విత్ RDA, EAR. RDA మరియు EAR ఇంటేక్ని కంపేర్ చేసుకోవడానికి ఈ డైటరీ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. ఈ న్యూట్రిషనల్ అసెస్మెంట్లో కొన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ అంటే పొందుపరచబడిన విషయాలు. ఈ న్యూట్రిషనల్ అసెస్మెంట్ లేదా డైటరీ అసెస్మెంట్ రెండు ఒకటే. ఈ డైటరీ అసెస్మెంట్లో కానీ ఈ న్యూట్రిషనల్ అసెస్మెంట్లో కానీ ఈ అసెస్మెంట్ అంటే అంచనా వేయటం. ఎలా అసెస్ చేస్తారంటే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ని బట్టి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేస్తారు. కాంపోనెంట్స్ని బట్టి న్యూట్రిషనల్ అసెస్మెంట్ అనేది చేస్తారు. ఓకే, ఆ కాంపోనెంట్స్ తెలుసుకుంటున్నాం. కాంపోనెంట్స్ ఆఫ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్లోని కొన్ని కాంపోనెంట్స్. ఫస్ట్ థింగ్ డైటరీ అసెస్మెంట్. ఈ డైటరీ అసెస్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ బోర్డర్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. ఈ డైటరీ అసెస్మెంట్ అనేది ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బోర్డర్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. న్యూట్రిషనల్ అసెస్మెంట్లో ఇదొక బోర్డర్ అండి, ఇదొక పార్ట్. విచ్ ఇంక్లూడ్స్ ఈ న్యూట్రిషనల్ అసెస్మెంట్ అనేది ఎలా చేస్తారంటే మెయిన్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి, ముఖ్యమైన కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ని బట్టి మనం న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయొచ్చు, డైటరీ అసెస్మెంట్ చేయొచ్చు.
ఆ కాంపోనెంట్స్ ని బట్టి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయొచ్చు. ఆ మెయిన్ కాంపోనెంట్స్ 4 ఉంటాయి. మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ 4 ఫర్ అసెసింగ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్. ఒక వ్యక్తి యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ ని అసెస్మెంట్ చేయడానికి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఫస్ట్ థింగ్ ఆంథ్రోపోమాటిక్ మెజర్మెంట్స్ ఆర్ అసెస్మెంట్. ఆంథ్రోపోమాటిక్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో ఫస్ట్ అసెస్మెంట్ ఇదేనండి. ఫస్ట్ అసెస్మెంట్ ఇదే. ఈ అసెస్మెంట్ పేరు ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్. సెకండ్ అసెస్మెంట్ క్లినికల్ అసెస్మెంట్. ఫస్ట్ అసెస్మెంట్ ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్. సెకండ్ వన్ క్లినికల్ అసెస్మెంట్. రెండవది క్లినికల్ అసెస్మెంట్. అండ్ థర్డ్ వన్ బయోకెమికల్ అసెస్మెంట్. అండ్ ఫోర్త్ వన్ డైటరీ అసెస్మెంట్. ఫోర్త్ వన్ ఏంటంటే డైటరీ అసెస్మెంట్. ఇలా 4 టైప్ల అసెస్మెంట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్. సెకండ్ థింగ్ క్లినికల్ అసెస్మెంట్. థర్డ్ వన్ బయోకెమికల్ అసెస్మెంట్. ఫోర్త్ వన్ డైటరీ అసెస్మెంట్. ఇలా 4 రకాలుగా అసెస్మెంట్ చేస్తారు. ఇలా 4 టైప్స్ లో అసెస్మెంట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్. ఇప్పుడు మనం ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్ చూద్దాం. ఈ ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్ లో న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో ఫస్ట్ అసెస్మెంట్ ఇది. ఈ ఫస్ట్ అసెస్మెంట్ ఏంటంటే ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్. ఫస్ట్ అసెస్మెంట్ ఏంటంటే ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్. ఈ ఆంథ్రోపోమాటిక్ అసెస్మెంట్ ఎలా చేస్తారంటే హైట్. ఫస్ట్ థింగ్ హైట్. ఆ ఇండివిడ్యువల్ యొక్క హైట్ ని బట్టి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేస్తారు. ఆ వ్యక్తికి ఉన్న హైట్ ని బట్టి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వెయిట్. ఆ హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. ఆ పర్సన్ యొక్క హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. సో దాన్ని బట్టి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ హైట్ అసెస్మెంట్ చేస్తారు. హైట్ ఎంత ఉందో కొలుస్తారు. నెక్స్ట్ థింగ్ వెయిట్ ఎంత ఉన్నారో చెక్ చేసుకుంటారు. అండ్ థర్డ్ వన్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. ఎంత మోతాదులో ఉందో చెక్ చేసుకుంటారు. హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటారు. వెయిట్ ఎంత ఉన్నారో చెక్ చేసుకుంటారు. బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, హైట్, ఏజ్, వెయిట్ కి తగ్గట్టు ఎంత ఉన్నారో చెక్ చేసుకుంటారు. అండ్ వెయిస్ట్ సర్కంఫరెన్సెస్. సో వెయిస్ట్ సర్కంఫరెన్సెస్ ఎంత ఉందో కొలుస్తారు. ఆ వ్యక్తి యొక్క వెయిస్ట్ సర్కంఫరెన్సెస్, చుట్టుకొలత అంటారు. సర్కంఫరెన్సెస్ అంటే ఆ చుట్టుకొలత ఎంత ఉందో చెక్ చేస్తారు ఆ వేస్ట్. సో ఇలా చెక్ చేసి ఒక వాల్యూస్ అనేది రాయడాన్ని ఏమంటారంటే ఆంథ్రోపోమాటిక్ మెజర్మెంట్స్ అంటారు. ఇలా చెక్ చేసి రాయడాన్ని ఏమంటారంటే ఆంథ్రోపోమాటిక్ మెజర్మెంట్స్ అంటారు. అండ్ నెక్స్ట్ క్లినికల్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. క్లినికల్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ ఎలా చేస్తారంటే సైన్స్ ఆఫ్ డెఫిషియన్సీస్. ఆ వ్యక్తికి ఉన్న డెఫిషియన్సీస్ ని బట్టి కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కొన్ని సైన్స్ ఉంటాయి, గుర్తులు. ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ సైన్స్ ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో ఏ కండిషన్ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే పేల్ స్కిన్, చర్మం పేల్ గా ఉన్న ఆ ఇండివిడ్యువల్ యొక్క స్కిన్ పేల్ గా ఉన్న, ఎడిమా,
స్వెల్లింగ్ అండి. ఎడిమా ఇస్ నథింగ్ బట్ స్వెల్లింగ్. ఆ చర్మం స్వెల్లింగ్ అయి ఉన్న, బాడీ స్వెల్లింగ్ అయి ఉన్న, అండ్ హెయిర్ చేంజెస్, హెయిర్ లో మార్పులు ఉండడం, హెయిర్ లో మార్పులు ఉండడం, ఇలా ఉండటాన్ని బట్టి డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే, పేల్ స్కిన్, చర్మం పేల్ గా ఉన్న, ఎడిమా స్వెల్లింగ్ ఉన్న, హెయిర్ చేంజెస్, హెయిర్ లో మార్పులు, విచ్ ఇండికేట్స్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇలా ఉండటాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇండివిజువల్ కి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయని వీ కెన్ ఐడెంటిఫై, మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ బయోకెమికల్. నెక్స్ట్ థింగ్ బయోకెమికల్ త్రూ బ్లడ్ టెస్ట్. బయోకెమికల్ గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఒక వ్యక్తి యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ ని హీమోగ్లోబిన్ బ్లడ్ టెస్ట్లు, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ల ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని. న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో బ్లడ్ టెస్టర్స్ లైక్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతో చెక్ చేయడం ద్వారా, గ్లూకోజ్ లెవెల్స్ ఎంత మోతాదులో ఉన్నాయో చెక్ చేయడం ద్వారా, అండ్ కొలెస్ట్రాల్, బ్లడ్ లో హీమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, గ్లూకోజ్ లెవెల్స్ కానీ, కొలెస్ట్రాల్స్ కానీ, ఇవి ఎక్సెస్ అయినా లో అయినా సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. సో త్రూ దట్ వీ కెన్ ఎగ్జామిన్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. సో ఈ బయోకెమికల్ గా మనం న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డైటరీ ఫుడ్ ఇంటేక్ ఇవాల్యుయేషన్ మెయిన్ ఫోకస్ అండి. మెయిన్ గా దేని మీద అసెస్మెంట్ చేయాలంటే, ఫుడ్ ఇంటేక్ ఇవాల్యుయేషన్, ఫుడ్ ఇంటేక్ ని పరీక్షించడం. మెయిన్ గా దేని మీద చేయాలంటే ఫుడ్ ఇంటేక్ ని ఇవాల్యుయేషన్ చేయటం, పరీక్షించడం ద్వారా న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయొచ్చు. ఫుడ్ ఇంటేక్ ని ఇవాల్యుయేషన్, పరీక్షించడం ద్వారా న్యూట్రిషనల్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇలా వివిధ రకాలుగా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. నెక్స్ట్ థింగ్ మెథడ్స్ ఆఫ్ డైటరీ అసెస్మెంట్. ఫస్ట్ మెథడ్ హవర్ డైటరీ రికాల్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే హవర్ డైటరీ రికాల్. డైటరీ అసెస్మెంట్ లో మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే హవర్ డైటరీ రీకాల్. ఈ హవర్ డైటరీ రీకాల్ అనేది ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ మెథడ్ పర్సన్ రీకాల్స్ ఆల్ ఫుడ్స్ ఈటెన్ ఇన్ పాస్ట్ 24 hours. ఒక వ్యక్తి పాస్ట్ 24 hours లో రీసెంట్ 24 hours 24 గంటల ముందు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నాడో రీకాల్ చేసుకోవడాన్ని రీకాల్ మెథడ్ అంటారండి. డైటరీ రీకాల్ మెథడ్ అంటారు. డైటరీ రీకాల్, తిరిగి గుర్తు చేసుకోవటం. దట్ మీన్స్ రీకాల్ అంటే తిరిగి గుర్తు చేసుకోవటం. ఓకే, పర్సన్ రీకాల్స్ ఆల్ ఫుడ్స్ ఈటెన్. ఏదైతే ఆహార పదార్థాలు తిన్నాడో ఆ తిన్న అన్ని రకాల ఆహార పదార్థాలని ఇన్ పాస్ట్ 24 hours, రీసెంట్ 24 hours లో ఏ ఆహార పదార్థాలు తీసుకున్నాడో రీకాల్ చేసుకోవడాన్ని, తిరిగి గుర్తు చేసుకోవడాన్ని ఏమంటారంటే అవర్లీ డైటరీ రీకాల్ అంటారు. అవర్లీ డైటరీ రీకాల్ అంటారు. ఇంక్లూడ్స్, ఈ అవర్లీ డైటరీ రీకాల్లో ఏ విషయాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే, ఏ విషయాలు రీకాల్ అంటే తిరిగి గుర్తు చేసుకుంటారంటే, ఏ విషయాలు రీకాల్ చేసుకుంటారంటే, ఫస్ట్ థింగ్ మీల్స్.
ఫస్ట్ థింగ్ మీల్స్. రీసెంట్ 24 hours లో ఎటువంటి మీల్స్ తీసుకున్నారనేది రీకాల్ చేసుకోవడం. రీసెంట్ 24 hours లో ఎటువంటి మీల్స్ తీసుకున్నారనేది రీకాల్, తిరిగి గుర్తు చేసుకోవడం. అండ్ నెక్స్ట్ స్నాక్స్. రీసెంట్ 24 hours లో ఏ స్నాక్స్ తీసుకున్నారనేది రీకాల్ చేసుకోవటం. రీసెంట్ 24 hours లో ఏ స్నాక్స్ తీసుకున్నారనేది రీకాల్ అంటే తిరిగి గుర్తు చేసుకోవటం. అండ్ బ్యావరేజెస్. రీసెంట్ గా 24 hours ముందు ఏ బ్యావరేజెస్ తాగారు, ఎటువంటి బ్యావరేజెస్ తీసుకున్నారు అనేవి తిరిగి గుర్తు చేసుకోవటం. బ్యావరేజెస్, ఏ బ్యావరేజెస్ తీసుకున్నారనేది రీసెంట్ 24 hours లో ముందు తీసుకున్నారనేది బ్యావరేజ్ అనేది రీకాల్ చేసుకోవటం. అండ్ క్వాంటిటీ అంటే మోతాదు. రీసెంట్ 24 hours లో ఎంత మోతాదులో మీల్స్ తీసుకున్నారు, ఎంత మోతాదులో స్నాక్స్ తీసుకున్నారు, అండ్ ఎంత మోతాదులో యావరేజెస్ తీసుకున్నారు, అండ్ ఎంత క్వాంటిటీతో ఇవన్నీ తీసుకున్నారు అనేది రీకాల్ చేసుకోవడాన్ని డైటరీ రీకాల్ అంటారు. ఈ డైటరీ రీకాల్లో ఇవన్నీ మీల్స్, స్నాక్స్, బ్యావరేజెస్, క్వాంటిటీ ఇవన్నీ కూడా రీకాల్ చేసుకుంటారు. ఫస్ట్ అడ్వాంటేజెస్. ఈ హవర్లీ డైటరీ రీకాల్ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటంటే సింపుల్. ఈ మెథడ్ చాలా సింపుల్ గా రీకాల్ చేసుకోవచ్చు. 24 hours కాబట్టి రీసెంట్ గా 24 hours జరిగిన విషయాలు కాబట్టి సింపుల్ గా రీకాల్ చేసుకోవచ్చు, సింపుల్ గా గుర్తు చేసుకోవచ్చు. ఈ మెథడ్ అనేది క్విక్, త్వరగా రీకాల్ చేసుకోవచ్చు. క్విక్ అంటే త్వరగా ఆ రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా, స్నాక్స్ గురించి కానీ, మీల్స్ గురించి కానీ, బ్యావరేజెస్ గురించి కానీ, ఇవన్నీ క్విక్, త్వరగా రీకాల్ చేసుకోవచ్చు. అండ్ లో కాస్ట్. సో దీనికి ఎటువంటి కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లో కాస్ట్. రీకాల్ చేసుకోవడం కాబట్టి ఈ మెథడ్ లో ఎటువంటి కాస్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దేర్ విల్ బి లో కాస్ట్, తక్కువ కాస్ట్ లోనే సో కంప్లీట్ చేసుకోవచ్చు. సో లో కాస్ట్ లోనే కంప్లీట్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డైటరీ అవర్లీ రీకాల్. సింపుల్, క్విక్ అండ్ లో కాస్ట్. నెక్స్ట్ లిమిటేషన్స్. కానీ ఈ హవర్లీ రీకాల్ మెథడ్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, 2. దోస్ ఆర్ మెమరీ ఎర్రర్స్. సో కొంతమందికి ఆ రీసెంట్ 24 hours అయినా కానీ మెమరీ ఎర్రర్స్, గుర్తురాదు. అదొక ఇబ్బంది. మెమరీ ఎర్రర్స్ కొంతమందికి గుర్తుంటాయి కానీ కొంతమందికి గుర్తుండవు. అది మెమరీ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్రర్ అంటే అడ్డంకులు, మెమరీకి సంబంధించి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మే నాట్ రిప్రజెంట్ యూజువల్ డైట్ ని ఒకసారి రిప్రజెంట్ చేయకపోవచ్చు. మే నాట్ రిప్రజెంట్ యూజువల్ డైట్ ని రిప్రజెంట్ చేయకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వెషనరీ. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వెషనరీ. ఈ డైటరీ మెథడ్ లో నెక్స్ట్ మెథడ్ ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వెషనరీ. మెథడ్ ఈ మెథడ్ ఏంటంటే పర్సన్స్ రిపోర్ట్
ఈ పర్సన్ రిపోర్ట్ చేస్తారు హౌ ఆఫ్టెన్ సర్టెన్ ఫుడ్స్ ఆర్ ఎటెన్. సో ఎలా వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకున్నాడు అనే విషయాల గురించి ఆ పర్సన్ రిపోర్ట్ చేయడాన్ని, ఆ వ్యక్తి రిపోర్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ అంటారు. రిపోర్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ. ఆహారానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ అంటారు. ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ, ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ అంటారు. సో హియర్ ఇన్ ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ డైలీ వివిధ రకాల ఆహార పదార్థాలు సో ఎలా తీసుకున్నారనేది ఆ పర్సన్ రిపోర్ట్ చేయటం. నెక్స్ట్ వీక్లీ ఆ పర్సన్ ఎటువంటి డైట్ తీసుకున్నాడు, ఎటువంటి ఆహార పదార్థాలు ఆ వీక్ లో ఎక్కువగా తీసుకున్నారు అనేది రిపోర్ట్ చేయటం. నెక్స్ట్ మంత్లీ ఆ మంత్లీ రిపోర్ట్ తీసుకోవటం. ఆ మంత్ మొత్తం మీద ఎటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నారు, ఏ డైట్ తక్కువ తీసుకున్నారు, ఇవన్నీ విషయాలు పూర్తిగా రిపోర్టింగ్ చేయడాన్ని డైలీ ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ, డైలీ రిపోర్ట్ చేయటం, వీక్లీ రిపోర్టింగ్ చేయటం అండ్ మంత్లీ రిపోర్టింగ్ చేయడాన్ని ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ అంటారు. ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ అంటారు. యూజెస్ ఈ ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ వల్ల ఉపయోగాలు ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్. ఈ ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనరీ వల్ల ఉపయోగాలు, యూజెస్ ఏంటంటే కమ్యూనిటీ కమ్యూనిటీలో సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కమ్యూనిటీ సర్వీస్, సమాజంలో కొన్ని సర్వీస్ నిర్వహించడానికి ఈ క్వశ్చనరీ ప్యాటర్న్ అనేది ఉపయోగపడుతుంది. అంటే డైలీ ఎంత తీసుకున్నారు, వీక్లీ మంత్లీ ఎటువంటి ఆహారం తీసుకున్నారు అని తెలుసుకోవడానికి ఈ కమ్యూనిటీ ఒకేసారి ఎక్కువ మందికి సర్వే చేయడానికి ఈ క్వశ్చనరీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ రీసెర్చ్ స్టడీస్, కొన్ని రీసెర్చ్లు అధ్యయనం చేయడానికి, తిరిగి అధ్యయనం చేయడం, కొన్ని విషయాలు డైట్ కి సంబంధించి రీసెర్చ్ చేయడానికి, ఆ రీసెర్చ్ స్టడీస్ కోసం ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. రీసెర్చ్ స్టడీస్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ అడ్వాంటేజెస్, ఈ మెథడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ మెథడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే షోస్ లాంగ్ టర్మ్ ఫుడ్ హ్యాబిట్స్. లాంగ్ టర్మ్ గా ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇట్ విల్ షోస్ లాంగ్ టర్మ్ ఫుడ్ హ్యాబిట్స్. లాంగ్ టర్మ్ గా, దీర్ఘకాలికంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారో సో ఇది ఈ మెథడ్ ద్వారా, ఈ అసెస్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. షోస్ లాంగ్ టర్మ్ ఫుడ్ హ్యాబిట్స్ ని అసెస్మెంట్ చేయడంని తెలుసుకోవచ్చు. లిమిటేషన్స్, కానీ ఈ మెథడ్ వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో లెస్ పర్సైజ్ క్వాంటిటీ ఎస్టిమేషన్. ఈ మెథడ్ వల్ల లిమిటేషన్స్ ఏంటంటే లెస్ ప్రిసైజ్ క్వాంటిటీ ఎస్టిమేషన్. ఈ క్వాంటిటీ ఎస్టిమేషన్ అనేది లెస్ ప్రిసైజ్ క్వాంటిటీ ఎస్టిమేషన్ చేసుకోవడానికి తక్కువ మోతాదులో, అంటే తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎంత మోతాదులో తీసుకున్నారనేది ప్రిసైజ్ చేయటం, ఐడెంటిఫై చేయటం అనేది కష్టం ఈ మెథడ్ ద్వారా. నెక్స్ట్ మెథడ్ ఫుడ్ డైరీ ఆర్ డైట్ రికార్డ్. సో ఫుడ్ డైరీ, ఫుడ్ కి సంబంధించిన డైరీ మెయింటైన్ చేయటం లేదా డైట్ రికార్డ్ చేసుకోవటం, డైట్ గురించి రికార్డ్ చేసుకోవటం. ఈ ఫుడ్ డైరీ కానీ డైట్ రికార్డ్ కానీ ఎలా మెయింటైన్ చేస్తారంటే
ఫుడ్ డైరీ కానీ ఎలా రికార్డ్ చేస్తారంటే ఫుడ్ డైరీ ఆర్ డైట్ రికార్డ్. ఫుడ్ డైరీ ఆర్ డైట్ రికార్డ్ ఎలా మెయింటైన్ చేస్తారంటే మెథడ్ ఇండివిజువల్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ ఈటెన్ ఫర్ 3 to 7 days. ఇండివిజువల్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఈటెన్ ఫర్ 3 to 7 days. 3 నుంచి 7 రోజుల్లో రీసెంట్ 3 to 7 days లో ఆ వ్యక్తి ఎంత మోతాదులో ఆ డైట్ తీసుకున్నారనేది ప్రతి విషయం కూడా రికార్డ్ చేయడాన్ని ఫుడ్ డైరీ అంటారు ఆర్ డైట్ రికార్డ్ అంటారు. ఫుడ్ డైరీ అంటారు లేదా డైట్ రికార్డ్ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్, దీంట్లో ఏ ఏ విషయాలు ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఫస్ట్ థింగ్ ఫుడ్ టైప్. ఫుడ్ ఎటువంటి ఆహారం తీసుకున్నారనేది రీసెంట్ గా 3 to 7 days లో ఎటువంటి టైప్ ఆహారం తీసుకున్నారనేది రికార్డ్ చేయటం, ఏ టైప్ ఆహారం తీసుకున్నారనే విషయాన్ని రికార్డ్ చేయటం, ప్రిపరేషన్ మెథడ్, ఆ ఆహార పదార్థాన్ని ఏ ప్రిపరేషన్ మెథడ్స్ ద్వారా రీసెంట్ 1 week బ్యాక్ ఆహార పదార్థాన్ని ఆ ఫుడ్ కోసం ఏ మెథడ్స్ ని ఉపయోగించారనేది రికార్డ్ చేయటం, ప్రిపరేషన్ మెథడ్ ఏ మెథడ్ లో ప్రిపరేషన్ చేశారు ఆహార పదార్థాలు అనేది రికార్డ్ చేయటం, పోర్షన్ సైజ్ ఎంత మోతాదులో ఆహారం, ఎంత పోర్షన్ లో ఆహార పదార్థాలు రీసెంట్ 3 to 7 days లో తీసుకున్నారనే విషయాలు మొత్తం డైరీ రూపంలో రాసుకోవడం, డైరీ రూపంలో రికార్డ్ చేయడాన్ని ఏమంటారంటే ఫుడ్ డైరీ ఆర్ డైట్ రికార్డ్ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ఫుడ్ టైప్, ఏ రకాల ఆహార పదార్థాలు తీసుకున్నారనేది రికార్డ్ చేయడం, ప్రిపరేషన్ మెథడ్స్, దీంట్లో ఎటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ యూజ్ చేశారనేది రికార్డ్ చేయడం, పోర్షన్ సైజ్, ఆ డైట్ లో ఎంత పోర్షన్ సైజ్ లో ఆహార పదార్థాలు తీసుకున్నారనేది రికార్డ్ చేయడం. ఓకే, ఇవన్నీ డైట్ రికార్డ్ లో మెన్షన్ చేసే విషయాలు. నెక్స్ట్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ థింగ్ ఉపయోగాలు. మోస్ట్ యాక్యురేట్ మెథడ్. ఈ ఫుడ్ డైరీ కానీ డైట్ రికార్డ్ అనేది మోస్ట్ యాక్యురేట్ మెథడ్. కరెక్ట్ గా ఏదైతే తీసుకున్నారో యాక్యురేట్ గా మనం ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మోస్ట్ యాక్యురేట్, ఎగ్జాక్ట్ గా, యాక్యురేట్ గా. సో ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా మనం అసెస్ చేయొచ్చు. అండ్ గుడ్ ఫర్ క్లినికల్ ప్రాక్టీస్. క్లినికల్ ప్రాక్టీస్ కొరకు చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఈ మెథడ్. గుడ్ ఫర్ క్లినికల్ ప్రాక్టీస్ కొరకు ఈ మెథడ్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. గుడ్ ఫర్ క్లినికల్ ప్రాక్టీస్ కొరకు ఈ మెథడ్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. టైం కన్జ్యూమింగ్. ఇలా రికార్డు ప్రతి చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. టైం కన్జ్యూమింగ్. ఇలా డైరీ మెయింటైన్ చేయడానికి టైం కన్జ్యూమింగ్, టైం ఎక్కువ. అదంతా చదవాలన్నా ఆ 3 to 7 days సంబంధించిన అంత కంటెంట్ చదవాలంటే టైం ఎక్కువ పడుతుంది. టైం కన్జ్యూమింగ్, టైం ఎక్కువ తీసుకుంటుంది. రిక్వైర్స్ కోఆపరేషన్. ఇక్కడ కోఆపరేషన్ ఉండాలి. ఆ ఇండివిజువల్ ఖచ్చితంగా ఓపిక్ గా అన్ని రాసే కోఆపరేషన్ ఉండాలి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కోఆపరేషన్ ఉండాలి. డైటీషియన్ కోఆపరేషన్ కూడా ఉండాలి అదంతా చదవాలంటే. ఓకే, టైం కన్జ్యూమింగ్, టైం ఎక్కువగా పడుతుంది. రిక్వైర్స్ కోఆపరేషన్, ఖచ్చితంగా కోఆపరేషన్ అనేది అవసరం. ఓకే, దీస్ ఆర్ అబౌట్ డైరీ ఆర్ డైటరీ recording. Okay, now we will see weight food record. Food is weighted before eating. ఈ ఫుడ్ రికార్డ్ అంటే ఏంటంటే ఫుడ్ ఈస్ weighted
బిఫోర్ ఈటింగ్, ఆహారం తినకముందు ఫుడ్ని వెయిట్ చెక్ చేయడం. ఎంత వెయిట్ ఉందో ఆ ఫుడ్ చెక్ చేయడాన్ని వెయిట్ ఫుడ్ రికార్డ్ అంటారు. ఎంత బరువు ఉందో చెక్ చేయడాన్ని వెయిట్ ఫుడ్ రికార్డ్ అంటారు. ఫుడ్ ఈస్ వెయిటెడ్ బిఫోర్ ఈటింగ్. అడ్వాంటేజెస్, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఉపయోగం ఏంటంటే హైలీ యాక్యురేట్. ఎంత వెయిట్తో ఆహారం తీసుకున్న దాన్ని బట్టి హైలీ యాక్యురేట్, చాలా ఎక్సలెంట్గా కరెక్ట్గా వెయిట్ చెక్ చేయడం ద్వారా కరెక్ట్గా ఆ వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. వెయిట్ చెక్ చేయడం వల్ల, ఫుడ్ యొక్క వెయిట్ చెక్ చేయడం వల్ల అడ్వాంటేజ్, ఉపయోగం ఏంటంటే హైలీ యాక్యురేట్, చాలా యాక్యురేట్గా, చాలా ఎగ్జాక్ట్గా ఆ ఫుడ్ ఎంత తీసుకున్నారో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దేర్ విల్ బి సమ్ లిమిటేషన్స్. ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దేర్ విల్ బి సమ్ లిమిటేషన్, డిఫికల్ట్ టు ఫాలో ఇన్ డైలీ లైఫ్. కానీ వీటిని, ఈ వెయిట్ ప్రతిరోజు చెక్ చేయడం అనేది డిఫికల్ట్ టు ఫాలో ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో ఈ మెథడ్ని ఫాలో అవటం అనేది కొంచెం డిఫికల్ట్ టు ఫాలో ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో ఈ మెథడ్ ఫాలో అవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వెయిట్ ఫుడ్ రికార్డ్. ఫుడ్ ఈస్ వెయిటెడ్ బిఫోర్ ఈటింగ్. తినకముందు ఫుడ్ని వెయిట్ చెక్ చేయటం. అడ్వాంటేజెస్, హైలీ యాక్యురేటెడ్, ఎగ్జాక్ట్గా మన మెథడ్ని, ఫుడ్ని రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ దేర్ విల్ బి లిమిటేషన్స్, డిఫికల్ట్ టు ఫాలో ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో ఫాలో అవటం అనేది కొంచెం డిఫికల్ట్ ఈ మెథడ్ అనేది. నెక్స్ట్, కంపారిజన్ మెథడ్స్. కంపారిజన్ ఆఫ్ మెథడ్స్. మెథడ్ ప్రాక్టికల్ యూజ్. మెథడ్ accuracy, practical use. First method, 24-hour recall. ఈ 24-hour recall అనే మెథడ్లో 24-hour recall అనే మెథడ్లో యాక్యురసీ ఎలా ఉంటుందంటే మోడరేట్గా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. యాక్యురసీ ఎలా ఉంటుంది, అసెస్మెంట్ కోసం మీడియంగా ఉంటుంది యాక్యురసీ అనేది. ప్రాక్టికల్ యూజ్ వచ్చేసి క్లినిక్స్లో యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ మెథడ్ అనేది. ప్రాక్టికల్ యూజ్ వచ్చేసి క్లినిక్స్లో యూజ్ చేయడానికి ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. క్లినిక్లో యూజ్ చేయడానికి ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎఫ్ఎఫ్క్యూ అనే మెథడ్, ఫుడ్ ఫ్రీక్వెన్సీ మెథడ్ అనేది, క్వశ్చనరీ మెథడ్ అనేది లో మోడరేట్ యాక్యురసీని కలిగి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ అనేది చెప్పలేం, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది యాక్యురసీ అనేది లో మోడరేట్గా ఉంటుంది దీని యొక్క యాక్యురసీ అనేది. ప్రాక్టికల్ యూజ్ వచ్చేసి కమ్యూనిటీ సర్వేస్ కోసం ఉపయోగపడుతుంది మెథడ్ అనేది. దీని యొక్క యాక్యురసీ అనేది కమ్యూనిటీలో సర్వేస్ కోసం ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, నెక్స్ట్ మెథడ్ ఫుడ్ డైరీ. ఈ ఫుడ్ డైరీ అనే మెథడ్ వెరీ హై యాక్యురసీని కలిగి ఉంటుంది. చాలా హై యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ యూజ్ వచ్చేసి ఈ ఫుడ్ డైరీ అనేది డైట్ థెరపీ కోసం ఉపయోగిస్తారు. డైట్ సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఈ ఫుడ్ డైరీ ఉపయోగపడుతుంది. డైట్ థెరపీ ఇవ్వటానికి ఈ ఫుడ్ డైరీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, వెయిట్ అండ్ రికార్డ్. వెరీ హై యాక్యురసీని కలిగి ఉంటుంది. చాలా ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. వెయిట్ చెక్ చేయడం వల్ల, ఫుడ్ యొక్క వెయిట్ చెక్ చేయడం వల్ల వెరీ హై యాక్యురసీ, చాలా హై యాక్యురసీని కలిగి ఉంటుంది. ప్రాక్టికల్ యూజ్ వచ్చేసి దీన్ని రీసెర్చ్ కోసం ఉపయోగిస్తారు. ప్రాక్టికల్ యూజ్ చేసి దీన్ని రీసెర్చ్ చేయడానికి ఈ వెయిట్ అండ్ రికార్డ్ని ఉపయోగిస్తారు.
Okay. Next, using dietary assessment with RDA. Using dietary assessment with RDA. సో ఇప్పుడు ఆఫ్టర్ కలెక్టింగ్ డైట్ డేటా, ఈ డైట్ డేటా మొత్తం కలెక్షన్ చేసిన తర్వాత, ఆఫ్టర్ కలెక్టింగ్ డైట్ డేటా, ఈ డైట్కి సంబంధించిన డేటా సమాచారం పూర్తిగా కలెక్ట్ చేసిన తర్వాత, ఫస్ట్ థింగ్ క్యాలిక్యులేట్ న్యూట్రిషన్ ఇంటేక్. న్యూట్రియంట్ ఇంటేక్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పర్సన్ ఎంత మోతాదులో న్యూట్రియంట్ ఇంటేక్ తీసుకున్నాడు అనేది పూర్తిగా క్యాలిక్యులేషన్ చేయాలి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ న్యూట్రియంట్ ఇంటేక్. న్యూట్రియంట్ ఇంటేక్ ని పూర్తిగా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, కంపేర్ విత్ ఆర్డిఏ ఆర్ ఈఏఆర్. ఆర్డిఏ మరియు ఈఏఆర్ తో కంపేర్ చేసి చూసుకోవాలి. కంపేర్ విత్ ఆర్డిఏ అండ్ ఈఏఆర్. ఆర్డిఏ మరియు ఈఏఆర్ తో కంపేర్ చేసి చూసుకోవాలి. కంపేర్ విత్ ఆర్డిఏ అండ్ ఈఏఆర్. ఆర్డిఏ మరియు ఈఏఆర్ తో కంపారిజన్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్, ఐడెంటిఫై డెఫిషియన్సీస్. తర్వాత క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చేసి చూసుకున్న తర్వాత న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నాయో లేదా అని ఐడెంటిఫై గుర్తు చేయాలి. ఐడెంటిఫై డెఫిషియన్సీస్. డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే గుర్తించాలి. ఫోర్త్ వన్, ప్లాన్ డైట్ మోడిఫికేషన్. ప్లాన్ డైట్ మోడిఫికేషన్. డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ప్లాన్ డైట్ మోడిఫికేషన్. డైట్ మోడిఫికేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐరన్ ఇంటేక్ ఈస్ లెస్ దెన్ ఆర్డిఏ లీడ్స్ టు అనీమియా రిస్క్. ఒకవేళ ఐరన్ ఇంటేక్ అనేది లెస్ దెన్ ఆర్డిఏ, ఆర్డిఏ కన్నా తక్కువగా ఉంటే, రికమెండెడ్ డైలీ అసెస్మెంట్ కన్నా తక్కువగా ఉంటే, విచ్ లీడ్స్ టు అనీమియా రిస్క్. అనీమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా న్యూట్రిషన్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు. ఇలా ఈ రకంగా న్యూట్రిషన్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఇన్ థెరప్యూటిక్ డైట్స్. థెరప్యూటిక్ డైట్స్ లో దీని యొక్క పాత్ర. ఫస్ట్ థింగ్, డైటరీ అసెస్మెంట్స్ హెల్ప్స్ ఇన్. ఈ డైటరీ అసెస్మెంట్ అనేది ఎలా సహాయపడుతుందంటే, డైటరీ అసెస్మెంట్ హెల్ప్స్ ఇన్ డయాబెటిక్ డైట్ ప్లానింగ్. డయాబెటిక్ డైట్ ప్లానింగ్ కోసం ఉపయోగపడుతుంది. డయాబెటిక్ డైట్ ప్లానింగ్ కొరకు ఉపయోగపడుతుంది ఈ థెరప్యూటిక్ డైట్స్ అనేది. అండ్ నెక్స్ట్, ఒబేసిటీ మేనేజ్మెంట్. ఒబేసిటీని మేనేజ్ చేసుకోవడానికి ఈ థెరప్యూటిక్ డైట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒబేసిటీ మేనేజ్మెంట్. ఒబేసిటీని మేనేజ్ చేసుకోవడానికి థెరప్యూటిక్ డైట్స్ అనేవి ఉపయోగపడతాయి. రీనల్ డైట్. కిడ్నీ డిసీజ్ తో బాధపడే వాళ్ళకి ఒక డైట్ ని, స్పెషల్ డైట్ ని అప్లికబుల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రీనల్ డైట్. కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ తో బాధపడే వాళ్ళకి రీనల్ డైట్ ని అందించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పీడియాట్రిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ థింగ్, పీడియాట్రిక్ న్యూట్రిషన్. సో చిన్నపిల్లలకు సంబంధించిన న్యూట్రిషన్ ని అందించడానికి, పీడియాట్రిక్ అంటే చిల్డ్రన్స్ కి సంబంధించిన న్యూట్రిషన్ అందించడానికి ఈ థెరప్యూటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. థెరప్యూటిక్ డైట్ లో ఈ న్యూట్రిషనల్ అసెస్మెంట్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, డయాబెటిక్ డైట్ ప్లానింగ్ కొరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, ఒబేసిటీ మేనేజ్మెంట్. ఒబేసిటీని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రీనల్ డైట్. కిడ్నీ డిసీజ్ కి సంబంధించిన డైట్ ని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ పీడియాట్రిక్ న్యూట్రిషన్, చిన్న న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. సో నౌ వి విల్ కమ్ టు ది కన్క్లూజన్. డైటరీ అసెస్మెంట్ ద్వారా evaluate as actual food intake. ఈ డైటరీ అసెస్మెంట్ ద్వారా we can evaluate actual food intake. యాక్చువల్ గా ఎంత ఆహారం ఒక ఇండివిజువల్ తీసుకుంటున్నారు అనేది ఈజీగా ఇవాల్యుయేషన్ చేయొచ్చు. డైటరీ అసెస్మెంట్ ద్వారా we can evaluate actual food intake. యాక్చువల్ గా ఒక వ్యక్తి ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నారు అనేది ఇవాల్యుయేషన్ చేయొచ్చు. సెవరల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్. ఈ మెథడ్స్, వివిధ రకాల మెథడ్స్ ఉంటాయి ఈ డైటరీ అసెస్మెంట్ లో. రీకాల్ మెథడ్, డైరీ మెథడ్, ఫుడ్ ఫ్రీక్వెంట్ క్వెషనరీ మెథడ్.
ఈ మెథడ్స్ ద్వారా ఈ డైటరీ అసెస్మెంట్ చేయొచ్చు. సెవరల్ మెథడ్స్ ఆర్ యూజ్. వివిధ రకాల మెథడ్స్ ఉపయోగిస్తారు. ఫస్ట్ రీకాల్, డైరీ అండ్ ఎఫ్ఎఫ్క్యూ ఈ రకాల మెథడ్స్ ద్వారా డైటరీ అసెస్మెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత కంపేర్డ్ విత్ ఆర్డిఏ అండ్ ఈఏఆర్, ఆర్డిఏ మరియు ఈఏఆర్ తో కంపారిజన్ చేసుకొని చూసుకోవాలి. వి హ్యావ్ టు కంపేర్ విత్ ఆర్డిఏ అండ్ ఈఏఆర్. ఆర్డిఏ మరియు ఈఏఆర్ తో కంపారిజన్ చేసి చూసుకోవాలి. ఎసెన్షియల్ ఫర్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ. న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ కొరకు అండ్ న్యూట్రిషనల్ థెరపీ ట్రీట్మెంట్ కొరకు ఈ మెథడ్ అనేది, న్యూట్రిషనల్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎసెన్షియల్ ఫర్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ కొరకు అండ్ థెరపీ, న్యూట్రిషనల్ సంబంధించిన థెరపీ కొరకు ఈ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. సో టుడే I discussed about న్యూట్రిషనల్ అసెస్మెంట్. న్యూట్రిషనల్ అసెస్మెంట్ గురించి ఈ రోజు క్లాస్ ద్వారా ఉన్నాం. ఇన్ ద డిస్కస్డ్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో ఉన్న కొన్ని మెథడ్స్ గురించి అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. న్యూట్రిషనల్ అసెస్మెంట్ లో ఉన్న కాంపోనెంట్స్ అండ్ దేర్ యూజెస్ అండ్ దేర్ లిమిటేషన్స్, వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ గురించి ఈ రోజు క్లాస్ ద్వారా చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.